4వ అధ్యాయము 6 వాక్యం చదువుదాం. 6-7 జకర్యా 4వ అధ్యాయము 6-7 వాక్యాలు చదువుదాం. జూమ్ చేయనా, ఇది పడకపోయినా పర్వాలేదు, చదువుదాం. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునట్లుగా ఒక్క నిమిషం స్తోత్రాలు చెప్పండి. స్తోత్ర 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 నాతో మాట్లాడయ్యా, స్తోత్రం స్తోత్రం, నా అందరితో మాట్లాడయ్యా, స్తోత్రం ఆత్మదేవ, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, శ్రద్ధగా నా వైపు చూస్తూ వాక్యాన్ని వినండి. దేవుని యొక్క వాక్యంలో జకర్యా గ్రంథంలో మనం చదివిన మాట 6-7, 4వ అధ్యాయం 6-7లో ప్రభు అయిన యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. హల్లెలూయా. అక్కడ సందర్భము ఏదైనప్పటికీ ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నా అంతరంగంలో తీసుకొచ్చిన ఒక ఉపదేశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రియులారా, మానవుని యొక్క శక్తి చేత, మానవుడి యొక్క బలము చేత దైవ కార్యాలు జరగవు. దేవుని కార్యాలు జరగాలంటే దేవుని ఆత్మ సహాయము కావాలి, దేవుని ఆత్మే నడిపించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అన్నాడు. అంటే ఏ కార్యమైనా, దైవ సంబంధమైన కార్యము ఏదైనా అది నీ కుటుంబంలో జరగాలన్నా, నీలో జరగాలన్నా, దైవ సంబంధమైన కార్యాలు జరగాలంటే ఖచ్చితంగా అది మానవుడి శక్తి వలన జరగదు, కానీ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మదేవుడే కార్యాలు జరిగించాలి, ఆత్మదేవుడే రూపించాలి, ఆత్మదేవుడే సహాయం అందించాలి. ఆమేన్. కనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకి కావాలి అంటే మనము మన బలాన్ని ఉపయోగించద్దు, మన జ్ఞానాన్ని ఉపయోగించద్దు. ఆత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన ఎలా నడిపిస్తాడో దానికి మనం అప్పగించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని సహాయము పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుతుంది. దేవుని స్తోత్రం. నీ శక్తిని కనపరచద్దు, నీ బలము కాదు కావలసింది, దేవుని బలం. ఆమేన్. దైవ బలము నీ కుటుంబంలో పనిచేయాలి, దేవుని ఆత్మశక్తి నీ ద్వారా పనిచేయాలి. ఆమేన్. అంతేకాని మనం చూపించద్దు మన బలం, మన ఆలోచనలు, మన విధానాలన్నీ మనం పెట్టద్దు. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించాలి, ఆత్మ దేవునికి అప్పగించాలి. అప్పుడు మన అంతరంగంలో నుంచి దేవుడు మనల్ని వాడుకోవటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన వాడుకోవటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆత్మ ద్వారా జరిగే కార్యాలు ఎంత బలమైనవి, ఎంత శక్తివంతమైనవి మనం ఎలా గమనించవచ్చు? అవి 2వ రాజుల గ్రంథం, ద సెకండ్ కింగ్స్. అందరు చెప్పండి, ఆత్మదేవుని కార్యాలు అనండి. చెప్పాలి అందరూ. ఆత్మదేవుని కార్యాలు, పరిశుద్ధాత్ముని కార్యాలు అనండి, అందరూ అనండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. అందరూ చెప్పండి, ఆత్మదేవుని కార్యాలు అనండి, పరిశుద్ధాత్మని కార్యాలు అనండి, మనం ఊహించలేనివి అనండి, మనం గ్రహించలేనివి. హల్లెలూయా. చదవండి. యూదా రాజైన యెహోషాపాతునకు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే,
నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరం ఇచ్చాను. చాలు, తల్ల పైకి ఎత్తండి అందరూ, హల్లెలూయా చెప్పాలి అందరూ, హల్లెలూయా. ఒక 5 రాజులు బయలుదేరి యుద్ధానికి వెళ్తున్నారు. 5 రాజులు తమ తమ సైన్యాన్ని తీసుకుని బయలుదేరి వెళ్తున్నారు. మోయాబు దేశం మీదకి వెళ్తున్నారు. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మోయాబు దేశం మీదకి వెళ్తున్నారు. ఈ మోయాబు దేశము మీదకి యుద్ధానికి వెళ్ళే సమయంలో ఈ 5 రాజులు, అందులో ఆహాబు ఉన్నాడు, యెహోషాపాతు ఉన్నాడు, సో మొత్తం ఒక 5 రాజులు ఉన్నారు. వాళ్ళ సైన్యాలు తీసుకుని వెళ్తున్నారు. ఆ 5 రాజుల సైన్యం చాలా వేల మంది ఉన్నారు. ఆ వేల మంది సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నారు. అందరూ చెప్పండి, ఆత్మదేవుని కార్యాలు అనండి, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రకటన చేస్తున్న తర్వాత, ఇది చెప్పిన తర్వాత మీకు విశ్వాసం రావాలి. ఏంటది? ఆత్మదేవుడు నా జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు కార్యం చేయగలడు అని. ఆమేన్, ఆమేన్. అందరూ ఆ విశ్వాసం రావాలి మీ అందరికీ, హల్లెలూయా. ఓకే, ఈ 5 రాజులు బయలుదేరి ఎవరి మీదకి వెళ్ళారంటే, యుద్ధానికి వెళ్తున్నారంటే మోయాబు దేశపు రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. ఈ మోయాబు దేశపు రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో హెలికాప్టర్ లేవు, ఆ రోజుల్లో యుద్ధ విమానాలు లేవు కనుక అందరూ కాలినడకన రథాల్లో, గుర్రాల మీద, గాడిదల మీద వెళ్ళాలి. ఇదే వాహనాలు, ఏనుగుల మీద వెళ్ళాలి. ఇవే వాహనాలు ఆ రోజుల్లో. కనుక వీళ్ళు కాలినడకన బయలుదేరి యుద్ధానికి వెళ్తున్నారు. ఈ 5 రాజులు, యెహోషాపాతు, మోయాబు దేశపు రాజు, యూదా దేశపు రాజు, ఇలాగా మొత్తం 5 రాజులు వెళ్తున్నారు. ఎవరి మీదకి? మోయాబు దేశం మీదకి. ఇప్పుడు ఈ మోయాబు దేశం యుద్ధానికి వెళ్ళే సమయంలో దారి మధ్యలో వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. 5 రాజులు, వాళ్ళ సైన్యం తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, మంచినీళ్ళు అయిపోయినాయి. వాళ్ళు తెచ్చుకున్నటువంటి, వాళ్ళ వెంట వచ్చినటువంటి గొర్రెలు కానీ, మేకల మందలకు కానీ, గుర్రాలకు కానీ, ఏనుగులకు కానీ, లేక సైన్యానికి కానీ నీళ్లు కావాలి. చెప్పండి, ఏం కావాలి? నీళ్లు కావాలి. ఇప్పుడు మీరు గమనించండి, అన్ని వేల మందికి ఆ అరణ్య ప్రదేశంలో, ఆ రాళ్ళు రప్పలు ఉన్న ప్రదేశంలో, అసలు గట్టిగా ఒక్క చుక్క కూడా నీళ్లు దొరకని ప్రదేశంలో ఎవరు సహాయం చేస్తారు వాళ్ళకి? అదేదో మాట ఉందిగా లోకంలో, దిక్కులేనివాడికి దేవుడే దిక్కు అని అంటారు కదా, హల్లెలూయా. ఇది లోకంలో ఉన్న సామెతేనా? కొంచెం కరెక్టే. సరే, ఆ సమయంలో వీళ్ళందరూ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం చేయాలో పాలు పోవట్లేదు. ఆ సమయంలో ప్రియులారా, యెహోషాపాతు, ఆహాబు రాజులు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ యెహోషాపాతు అంటున్నాడు, యెహోషాపాతు కాస్త భక్తి కలిగినవాడు, యెహోషాపాతు రాజు కాస్త దైవభక్తి కలిగినవాడు. ఆహాబు రాజు దొంగ బుద్ధోడు, మామూలోడు కాదు, సరైన బుద్ధి కాదు ఆహాబు రాజు. ఎందుకంటే అతని బుద్ధే వంకర బుద్ధి. అయితే ప్రియులారా, ఈ యెహోషాపాతు రాజు అంటాడు ఆహాబు రాజుతో, మనకి ఇక్కడ ఎవరైనా ఒక ప్రవక్త ఉంటే, ఎవరైనా ఒక దైవజనుడు ఉంటే ఆయన చేత మనం ప్రార్థన చేయించుకొని అసలు మనకి ఏమైనా నీళ్లు దొరుకుతాయేమో, లేకపోతే ప్రార్థన చేయించుకుందాం, ఇక్కడ ఏదైనా సంభవిస్తుందేమో, ఇక్కడ ఏమైనా నీళ్లు దొరుకుతాయేమో, అక్కడ మనకి మన ప్రాణం నిలుపుకోవటానికి దేవుడు ఏదైనా సహాయం చేస్తాడేమో, ఒక దైవజనుడు ఎక్కడుంటే, ఒక ప్రవక్త ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఆహాబు రాజుకి తెలుసు ఆ ఏరియాలో ఎలీషా అనబడిన గొప్ప దైవజనుడు ఉన్నాడని. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీళ్ళు మార్గంలో పోతున్నప్పుడు ఈ విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆ దైవజనుడి దగ్గరికి మనం వెళ్దాం అంటాడు. ప్రియులారా, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దామని అనేసరికి ఆయన ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా అనుకూలంగా ఏం చెప్పడు, నాకు ఎప్పుడు వ్యతిరేకమే చెబుతాడు ఆయన అని అంటాడు. ప్రియులారా, సేవకులు ఎప్పుడైనా వ్యతిరేకంగా మాట్లాడతారా? సేవకులు ఎప్పుడైనా అంటే ఇక్కడి నుంచి, ఈ సంఘంలో నుంచి మీతో మాట్లాడుతున్నాడు, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ సందర్భం వేరు, మీకు చెప్పేది వేరు, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలీషా మంచే చెప్తాడు, ఆమేన్. ఇప్పుడు నేను నీకు చెప్పేది కూడా మంచిదే, హల్లెలూయా. ఇక్కడి నుంచి నేనేం మాట్లాడుతున్నానో అది వినండి, హల్లెలూయా. ఇంకా వేరే ఏది ఆలోచించబాకండి, బయట సేవకుల గురించి, బయట పాస్టర్ గారి గురించి కాదు నేను చెప్పేది, ఇక్కడ మన సంఘాన్ని గురించి చెప్తున్నాను. దైవజనుడు ఏదైనా ఏం చెప్తాడు? మీకు మంచిదే చెప్తాడు, హల్లెలూయా. ఆహాబు రాజుకి ఈ ఎలీషా పాస్టర్ గారు అంటే ఇష్టం ఉండదు. ఎందుకని? నాకెప్పుడు అంతా వ్యతిరేకమైందే చెప్తాడు ఆయన అని చెప్పేసి అనుకో. ఎప్పుడు నా గురించి మంచి మాట ఒక్కడు కూడా చెప్పడం. అదే బాబు, దేవుడు ఏది బయలుపరుస్తాడో ఎలీషా పాస్టర్ గారికి అదే చెప్తాడయ్యా. నీకు ఇష్టమైంది నీకు ఇష్టం వచ్చినట్టు అట్ట చెప్తాడు, హల్లెలూయా. ఇప్పుడు నేను నాకు ఇష్టం వచ్చింది చెప్పడానికి రాలా, నేను అనుకున్నా, ఒకటి రాసుకున్నా కూడా, అది రాత్రి దేవుడు ఇచ్చిందే, కానీ ఇక్కడికి వచ్చాక ఎందుకో మార్చేశాడు దేవుడు, చెప్పనీలా ఆ మాట, హల్లెలూయా. అంటే మీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. ఇప్పుడున్న మీ పరిస్థితుల్లో ఏ వాక్యం అవసరం ఆయనకి తెలుసు, అందుకే అదే నాకు ఇచ్చాడు ఇప్పుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, వాక్యంలో ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఆత్మ దేవుని సహాయం నీకు కలగాలంటే మనము పరిపూర్ణమైన విశ్వాసం యేసు ప్రభునందు ఉంచాలి, ఆమేన్. పరిశుద్ధాత్ముడి సహాయం నీకు కలగాలంటే, ఖచ్చితంగా ఆత్మదేవుని కార్యాలు నీ కుటుంబంలో జరగాలంటే నువ్వు దేవుని యందు అచంచలమైన గొప్ప విశ్వాసాన్ని ఉంచాలి, ఆమేన్. సరే, యెహోషాపాతు అన్నాడు, వెళ్దాం పదండి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలుద్దాం, ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా ప్రార్థన చేస్తాడు, ఏదో ఒక దారి దొరుకుతుంది, పోదాం పండి అంటే సరేలే అని పోయారు అందరూ.
కలిసి దూరం వస్తా ఉంటే దూరం నుంచి వస్తూ చూశాడు. చూసి అదిగో ఎలీషా పాస్టర్ గారు అంటున్నాడు, ఓ ఆహాబు, నిన్ను బట్టి కాదు, నిన్ను బట్టి అయితే నేను చేర్చుకోను. పక్కన వస్తున్నాడు యెహోషాపాతు, అతన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను యెహోవాకు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, నీ హృదయం ఎలాంటిది దేవుని ఎదుట, దాన్ని బట్టే నీ పక్షాన దేవుడు నిలుస్తాడు. ఆమేన్. నీ పరిస్థితి, నీ హృదయాన్ని బట్టి దేవుడు నిలుస్తాడు నీ పక్షాన. ఆమేన్. నీతో పాటు తోడే ఉండి తన ఆత్మ నీకు తోడుగా ఉంచి తను ఎవ్వరున్నా లేకపోయినా తానే తోడై ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషుల అండ, మనుషుల తోడు ఇవన్నీ కాదు, అసలు ముందు దేవుని తోడు కావాలి. హల్లెలూయా. ఈ సర్వలోకం నిన్ను విడిచిపెట్టినా దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఎవ్వరు నిన్ను వేరే చేసినా ప్రభు నీతో ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీతో ఉంటాడు గనుక నీవు అనాథవు కాదు. దేవుడు నీతో ఉన్నాడు గనుక, ఆత్మదేవుడు నీతో ఉన్నాడు గనుక నువ్వు ఒంటరివి కాదు. ఆమేన్. హల్లెలూయా. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధం అని రాయబడి ఉంది. అంటే ఆయన చల్లని చూపే మనందరికీ ఏంటంటే ఔషధం. ఔషధం అంటే ఏంటి తెలుసా? మందు. అమ్మ ప్రభువా, ఈ బాధలో కూడా నాకు తోడుగా ఉన్నవయ్యా, మీకు స్తోత్రం నాయన. ఈ బాధలో కూడా ధైర్యం ఇచ్చేవయ్యా, మీకు స్తోత్రం నాయన. ఆమేన్. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే యెహోషాపాతును చూచి అతన్ని బట్టి నేను కార్యం చేస్తా, ప్రార్థన చేస్తా, నిన్ను బట్టి అయితే కాదు ఆహాబు అని అన్నాడు. ప్రియులారా, మనం ఇదిగో దైవ సంబంధమయంగా మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని బట్టి, మన హృదయాన్ని బట్టి దేవుడు మన ఆత్మ కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. పరిశుద్ధాత్ముడి కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. మన హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదనుకోండి, అది జరగదు. నువ్వు ఎంతనే చెప్పుగాక, ఎంతనా ట్రై చేయగాక, మానవ ప్రయత్నం ఎంతనే చేయి, జరగదు. అవి నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో నేను మరి అది తెలుసుకొని అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఆత్మ దేవునికి అప్పగిస్తే, పరిశుద్ధాత్ముడికి, ఆయనే కార్యములు జరిగిస్తాడు. అది విశ్వాసంతో, బలమైన విశ్వాసంతో ఆయనకు అప్పగించండి. ఆమేన్. ఓకే, ఇక్కడ మనము చదువుతున్న ఈ వాక్య భాగంలో యెహోషాపాతును చూసి ఎలీషా అంటాడు, ఇదిగో ఇతను బట్టి నేను ప్రార్థన చేస్తా. ఇప్పుడు ఏంటి మీ సమస్య అంటే, ఇంతమంది ఉన్నాం, మాకెవ్వరికి వాటర్ లేదు, నీళ్లు లేవు, దయచేసి మా కోసం మీరు ప్రార్థన చేస్తారా అని అంటే, ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తానంటాడు. ఇప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు, అసలు ఏ విధంగా అంటే ఆత్మదేవుని కార్యాలు, పరిశుద్ధాత్ముడి కార్యాలు ఎంత గొప్పవి చూడండి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 15 చదవండి, 14 నుంచి చదవండి. 14 నుంచి ఎలీషా ఇట్లా అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ అంటున్నాడు ఎలీషా, నేను ఎవని సన్నిధిని నిలువబడి ఉన్నానో, అందరు నా వైపు చూడండి, హల్లెలూయా చెప్పండి అందరూ మాట. అంటే ఇక్కడ ఎలీషా ఎట్లా నివసిస్తున్నాడు, తన ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూద్దాం. ఎప్పుడు చూసినా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను పలు సందర్భాలు ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో అంటున్నాడు. అంటే ఆల్వేస్, ఎప్పుడు దేవుని సన్నిధిలోనే నిలుచునే వ్యక్తి, దేవుని సన్నిధిలోనే ఉండే వ్యక్తి. గుడారం బయటకు వచ్చి పని చేసుకుంటున్నా కానీ స్తోత్రం అంటాడేమో, ఆయన సన్నిధిలోనే ఉంటాడేమో. హల్లెలూయా. ప్రార్థన ప్రత్యేకంగా చేసుకుంటున్నాడేమో. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, ఏ పనిలో ఉన్నా ఆయన నివసించేది మాత్రము యెహోవా సన్నిధిలోనే. ఈ మాట మన అంతరంగంలో తీసుకుంటే, మనము కూడా ప్రార్థనా పరులమైతే, మనము కూడా దేవుని ఆరాధించే వ్యక్తులమైతే, మనము నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులు, మనము కూడా ఆయన సన్నిధిలో నిలబడిన వారమే అవుతాం. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు, ఇది ఆయన సన్నిధి. ఓకే, బయట ఉన్నారు, అక్కడున్నా కానీ, పొలంలో ఉన్నా కానీ, పనిలో ఉన్నా కానీ, ఇంకే పనిపాట్లో ఉన్నా కానీ, నీవు స్తోత్రం అంటూ ప్రార్థనా పూర్వకంగా ఉంటే అక్కడ నీవు ఆయన సన్నిధిలో ఉన్నట్లే, నీవు ఆయన సన్నిధిలో నిలబడినట్లే. అంటే ఆల్వేస్ ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో నిలబడేటట్టు ఉండాలి. ఎప్పుడైనా కానీ నువ్వు ఎవరితో మాట్లాడినా కానీ నువ్వు దేవుని ఆత్మచేత నింపబడినట్టుగానే ఉండాలి. ఇక కంప్లీట్గా లోక సంబంధమైన కనపడ్డాను కానీ అసలు దానికి అప్పగించేసుకుని ఆడ ఆత్మ నీ మీదకి తెచ్చుకోబాక. దేవుని స్తోత్రం. అట్లా వద్దు. నీవే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించుతున్నట్టు దీనికి ఎలా సూచనంటే స్తోత్రం అంటాం, లేక ప్రార్థనా పూర్వకంగా ఉంటాం. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నట్లు, పొలంలో ఉన్నా, పని మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ప్రార్థనలో ఉన్నా, అట్లా చేస్తే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లే. అందుకే ఎలీషా ఈ మాట అంటున్నాడు, ఎల్లప్పుడూ దేవుళ్ళు గడిపేవాడు కనుక నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నాను అంటున్నాడు. అంటే ఆల్వేస్ హీ బీస్ లివింగ్ లైక్ ద గాడ్స్ ప్రెసెన్స్. అంటే దేవుని సన్నిధిలోని ఎల్లప్పుడూ నివసించే వ్యక్తి. ఆమేన్. దేవుని సన్నిధిలో నిలవటం అంటే ఏంటో నేను మీకు చెప్పాను. ఏంటది? ఆల్వేస్ ప్రార్థనా పూర్వకంగా ఉండటం. హల్లెలూయా. ఇది సాధ్యమేనా అసలు విశ్వాసులకి? ఈరోజు ఆదివారం ఆరాధనకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఆరాధన మర్చిపోయి, చెప్పిన వాక్యం మర్చిపోయి, ఆ సమస్తం మర్చిపోయి, ఆదివారం వచ్చేదాకా మళ్ళీ ఏది గుర్తు లేకుండా ఉండే విశ్వాసి కాదు.
విశ్వాసి ఎవరనగా విత్తబడిన వాక్యాన్ని మనసులో పెట్టుకొని మరలా వచ్చే వారం దాకా ఆత్మచేత ఆ వాక్యాన్ని నెమరవేసుకునేవాడే. అంటే దేవుని సన్నిధిలోనే ఎల్లప్పుడూ ఉండేటట్టు చూసుకుంటున్నాడు. ఆమేన్. ఇక సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. ఆమేన్. సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. సన్నిధి అంటే ఏంటి? ఇందాక చెప్పాను, దాని నుంచి చెప్తున్నాను మీకు. ఏంటి ఆ సన్నిధి అంటే? ప్రార్థనాపూర్వకంగా ఉండటము. హల్లెలూయా. ఏ వ్యక్తితో మాట్లాడినా, ఏ పురుషుడితో మాట్లాడినా, ఏ స్త్రీతో మాట్లాడినా, ఏ యవనస్తుడితో మాట్లాడినా ప్రార్థనాపూర్వకంగా ఉండటము కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రేయర్ఫుల్ లైఫ్ అంటే ఆయన సన్నిధిలో ఉన్నట్లు. పక్కనలతో చెప్పండి, అందరూ మనం దేవుని సన్నిధిలోనే ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ అంటాడు ఎలీషా, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు. అబ్బా, అద్భుతమైన మాట. చదవండి ఆ మాట. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనా లక్ష్య పెట్టకుడైనా ఒప్పకపోదును. 15. ఎవరు రావాలంట పాస్టర్ గారి దగ్గరికి? వీణ వాయించేవాడు కావాలంట. చెప్పండి, ఏంటి వాయిద్యాలు ఎందుకు? ఆత్మలో అభిషేకించబడ్డి ఆత్మలో ఆరాధించడానికి కాదు. దేవుని స్తోత్రం. కొంతమంది బెటరో ఎందుకు బెటరో మనకు అనవసరం, వాళ్ళ గురించి మనకు అనవసరం. హల్లెలూయా. వీణ వాయించేవాడిని తీసుకురండి నా దగ్గరకు అన్నాడు. అంతమంది సైన్యంలో ఎవడో ఒకడు వీణ తెచ్చాడు, వాయించుకొని పాటలు పాడదామని తెచ్చుకున్నట్టున్నాడు సైన్యంలో. ఆడొకడు ఉన్నాడు, ఆయన పిలిచారు, వాయిద్యగాడిని ఒకడిని పిలిపించారు, వీణ వాయించేవాడిని. ఎందుకు వీణ వాయించేవాడు అవసరమా? ఇప్పుడు దావీదు ఉన్నాడు, నిబంధన మందసాన్ని తీసుకొస్తున్నాడు. నిబంధన మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు కాముగా తీసుకురాలా, ఉత్సవంగా తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తంబుర, సితార, నాట్యాలతో, పాటలతో, మంచి మంచి వాయిద్యాలతో, స్తుతి ఆరాధన, కీర్తనలతో, పాటలతో ప్రభువుని మహిమపరుస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుని స్తుతించే విషయం పరలోకంలో కూడా యెహోవా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు, పాడుతున్నారు. గడప కమ్ముల పునాదులు అదురుతున్నాయి ఆరాధనకి. హల్లెలూయా. ఆత్మ దేవుని స్తుతించేటప్పుడు, పరిశుద్ధాత్మతో ఆరాధించేటప్పుడు మనము తన్మధ్యంలోకి వెళ్తాం అంతే. ఇదేదో తప్పుగా ఊహించి ఇదేదో ఉద్రేకంగా చేస్తున్నారనే ఆలోచనలు ఉండకూడదు. హల్లెలూయా. ఎలీషా వాయిద్యగాడిని ఒకరిని తీసుకురమ్మంటే వాయిద్యగాడిని తీసుకొచ్చాడు. ఆ వేణు వాయించగా చమత్కారంగా వాయించేవాడంట. అతను వచ్చాడు. అతను వచ్చినప్పుడు ఇక అతను ప్లే చేయటం మొదలుపెట్టాడు. చదవండి ఏం జరిగిందో. వాయిద్యకుడు కూడా వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం నిండు మనసుతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాయిద్యం వాయించేవాడు వచ్చి సితార పట్టుకొని ఇలా ప్లే చేస్తూ ఉన్నప్పుడు అంతలోనే ఆత్మలో పరవశించిపోయాడు వెంటనే. ఎవరో? ఎలీషా. హల్లెలూయా. ద ప్రాఫెట్ ఆఫ్ ఎలైజా. హల్లెలూయా. హీ ఫిల్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే అన్నాడు. అక్కడ ఏమనుంది? యెహోవా హస్తము ఎలీషా మీదకి వచ్చిందంట బలముగా. ఆమేన్. ఎప్పుడైతే హస్తము అన్న దగ్గర చెయ్యొచ్చిందని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమొస్తుందంటే ఆత్మ వచ్చినదని అర్థం. హల్లెలూయా. వీ కెన్ అండర్స్టాండ్ లైక్ దట్. మనము దాన్ని అలా అర్థం చేసుకోవాలి. అలా యెహోవా హస్తము రావటం అంటే యెహోవా ఆత్మ ఎలీషా మీదకి దిగిరాగా. దేవుని స్తోత్రం. అతడు ఆత్మపూర్ణుడయ్యాడు. ఇక్కడ నేను చెప్పబోయే మాట, శక్తి చేతనైనను బలము చేతనైనను వాళ్ళందరికీ నీళ్లు రావు. అర్థమైందా? ఆ సైనికులు మొత్తానికి వాళ్ళు ఎంత బావులు దవిలా నీళ్లు రావు అక్కడ. హల్లెలూయా. మానవుడి శక్తి ఎంత ఉపయోగించినా అక్కడ నీళ్లు రావు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ చేతన ఇది జరుగునని దేవుడు సెలవిచ్చాడు. ఆమేన్. ఇప్పుడు యెహోవా ఆత్మ ఎలీషా మీదకి బలముగా దిగిరాగా అక్కడ ప్రవచనం చెప్తున్నాడు. ఏమని? ఆత్మ ద్వారా ప్రవచనం చెప్తున్నాడు. ఏమని? 16 చదవండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అసలు అదంతా ఏంటి? లోయ, పెద్ద లోయ, పెద్ద లోయ. ఆ లోయలో అంట గోతులు తవ్వించమన్నాడు. ప్రవచనం వస్తుంది. ప్రవచనం అంత చెప్పండి. ప్రవచనం అనండి. చెప్పండి. ప్రవచనం అనండి. ఆత్మ ద్వారా చెప్పండి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనం. ఆమేన్. ఇప్పుడు 9 కృపావరాల్లో ప్రవచన వరం కూడా ఒకటి ఉంది. ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా వరాలు వస్తాయి. హల్లెలూయా. ఈ వరాలు ఉచితంగా దేవుడు ఇస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. అవి పొందాలి. ఆమేన్. ఓకే, ఇప్పుడు ఎలీషా గారు ప్రవచనం చెప్తున్నానికి ప్రారంభించినప్పుడు యెహోవా ఆత్మ ఎలీషాలో నుంచి మాట్లాడుతుండగా ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ వాక్యంలో చదవండి మీరు. అక్కడ ఈ లోయలో గోతులు చాలా తవ్వించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలి కానీ వర్షము కానీ
రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయలో నీళ్లతో నింపబడును అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు జరిగిన అద్భుతమైన కార్యం చూడండి, ఇప్పుడు జరగదా? ఇప్పుడు జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి, నీ జీవితంలో కూడా నింపుదల రావాలి. ఆమేన్. ఎండిపోయిన గోతి లాంటి జీవితం నీది అనుకో. కాసేపు ఎగ్జాంపుల్గా తీసుకుంటే నీ జీవితం ఎండిపోయిన గోతి. ఆ గోతిలో నీళ్లు లేవు, అనగా పరిశుద్ధాత్ములు లేడు. అయితే నీ ఎండిపోయిన గోతిలో నుంచి ఒక నీటి ఓటలను ఆయన పుట్టించగలడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు ఆయన. నువ్వు విశ్వసిస్తే చేస్తాడు, విశ్వసించకపోతే జరగవు. కెన్ యూ బిలీవ్ ఇట్? దెన్ విల్ గోయింగ్ టు బి డన్. ఇవన్నీ జరుగుతాయి నువ్వు నమ్మితే. అందరు పక్కన వచ్చి చెప్పండి, నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావని. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం చూడండి, ఆత్మ ద్వారా జరిగింది ఇది. ఆమేన్. మనుషుల ద్వారా జరిగిందా? ఆత్మ ద్వారా జరిగిందా? ఇందాక మనం లేఖనంలో ధ్యానం చేస్తున్నాం. ఏంటది? శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఇక్కడ మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నా జీవితంలో ఆ ఎండిపోయిన గోతిని నింపినట్లుగా నా జీవితంలో కూడా నన్ను కూడా తన ఆత్మ చేత నింపి ఆత్మకార్యాలు నా ద్వారా చేయగలడు. ఎండిపోయిన నీ జీవితాన్ని నీటి ఓటగా మార్చగలడు. నీ జీవితాన్ని నీటి ఓటగా మార్చగలడు. ఆయన మాత్రమే చేయగలడు. అందుకే ఆయన మీద ఆనుకున్న ప్రతి వాడు దీవించబడ్డారు, పూర్తిగా దీవించబడ్డారు. వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వదించబడింది. ఎందుకంటే ఒకప్పుడు ఎండిపోయిన వాళ్ళే క్రీస్తునందు ఉండటం చేత వాళ్ళందరూ నింపబడ్డారు. ప్రియులారా, నీవు ఆత్మలో అభిషేకం పొందలేదనుకో, ఇప్పుడే మంచి రోజు. ఈరోజు ప్రభువుని అడుగు. పునరుద్ధాన దినం, శ్రేష్టమైన దినం. ఈ రోజు నాడు, ప్రభు నీ ఆత్మ చేత నన్ను నింపు, ఎండిపోయిన నా జీవితాన్ని, నా గోతి లాంటి నా జీవితాన్ని నింపు. ఆమేన్. నింపే దేవుడు. అందుకని మీరంతా గమనించండి, ఇది ఆత్మ ద్వారా మాత్రమే జరిగే కార్యం. ఇప్పుడు అన్ని వేల మందికి ఎవడివ్వగలడు నీళ్ళు? దేవుడైతేనే అద్భుతమైన కార్యం చేయగలడు. హల్లెలూయా. వర్షం కానీ గాలి కానీ ఏది రాకపోయినా లోయ నిండుద్ది అన్నాడు నీళ్లతో. ఆ గోతులన్నీ నీళ్లతో నింపబడతాయి అన్నాడు. ప్రియులారా గమనించండి, వర్షం రాకుండా, గాలి కూడా రాకుండా, అసలు ఏమి రాకుండా ఎలా నిండుతాయి? మీరు చెప్పండి. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కదా, మీకు అనిపించాలి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా, మరి నేను అనుకున్నవి ఎందుకు జరగట్లా, ఆయన ఎందుకు చేయట్లా? కారణం ఒకటే, ఇక్కడ దాకా ఉండాల్సిన ఆత్మ నింపుదల అడుగంటిపోయింది. అందుకు జరగదు. ఇది మీరు మనసులోకి హృదయపూర్వకంగా తీసుకోండి. నేను నింపబడితేగా నా ఇల్లు నింపబడేది. నేను నింపబడితే కదా సేవ ఆశీర్వాదకరంగా ఉండేది. నేను నింపబడితే కదా నీ కుటుంబం దీవించబడేది. అంటే నీవే ఎండిపోతే ఇందులో ఖాళీ డబ్బా ఉంది, ఏమి లేదు. నీలో ఆత్మ నింపుదల లేదు, సంపూర్ణమైన విశ్వాసం లేదు. ఎలా చూస్తావు కార్యాలు? నమ్ముట నీ వలనైతే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బిలీవ్ ఇన్ జీసస్, నమ్ముట నీ వలన అయిద్దా? నేను నమ్ముతానయ్యా దేవుడి కార్యాలు అంటావా, నీకు సమస్తం సాధ్యమే చేస్తాడు దేవుడు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ ఇన్ యువర్ లైఫ్, He will done all the miracles in our family. నీ కుటుంబంలో ఆయన చేయగలడు. If you believe in Jesus, all things are possible. Hallelujah. ఆత్మ ద్వారా ఇప్పుడు ఈ కార్యం జరగటానికి ప్రారంభమైంది. ఎండిపోయిన పెద్ద గోతులు తవ్వగా, లోయలో గోతులు తవ్వగా అవన్నీ అంట వర్షం రాకపోయినా నిండుతాయి అంటున్నాడు. ఎలా నిండుతాయి? ఎలా అంటే ఆత్మదేవుడు చేస్తాడు ఆ కార్యం. నీ జీవితంలో కూడా ఇది జరిగిద్దా నువ్వు అనుకుంటున్నావు. నేను అంటున్నాను, నువ్వు ఆత్మ చేత నింపబడిన వ్యక్తివైతే నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు, నీకే జరిగిస్తాడు. ఆమేన్. అందుకోసం మీరంతా ఎలా ఉండాలా? ప్రభు మీద ఆనుకొని నింపబడి ఉండాలి. ఎప్పుడు ఆత్మతో నింపబడి ఉండాలి. ఎప్పుడు
ఆత్మతో నింపబడి నీ బిడ్డ బయటికి వెళ్తున్నా, నువ్వు చిన్న ప్రార్థన చేసినా సక్సెస్ఫుల్గా తిరిగి వస్తాడు. అది ముందు నువ్వు నింపబడికి ఎండిపోయిన గోతిలాగుంటే ఎవడేం చేస్తాడు? ముందు నువ్వు నింపబడు. ఆమె పొలంలో ఉన్న పనిలో ఉన్న ఆత్మతోనే ఉండాలి. హల్లెలూయా. ఏందమ్మా ఎప్పుడు ఏందో కొనుక్కుతా ఉంటావు, ఏంది ఏంటంటే ఏం లేదు అక్క, స్తోత్రం 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 అంటున్నా. నీ నోట ఆత్మదేవుని పలికే ఉండాలి. హల్లెలూయా. అది పరిశుద్ధులు బతికే బతుకు అది. ఇంట్లో వంటగదిలో ఉన్నావా, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా, ప్రభునందు ఆనందించే పని అండి అది. దిక్కుమాలిన ఫోన్ ఒకటి పట్టుకొని గిరా తిప్పటం కాదు. హల్లెలూయా. యవ్వనస్తులు టైం పాస్ అవ్వటం కోసం, నిద్ర కోసం, తిండి కోసం, తిండి తింటున్నా కానీ ఫోన్ చూస్తా తింటాం. ఈ సైతానిక యాశాలన్నీ తీసి పక్కన పెట్టేసి నింపబడు నింపబడు. నింపబడితే కార్యాలు జరుగుతాయి. ఇద్దరు ముగ్గురు అన్నారు హల్లెలూయా అని. సంఘం మొత్తానికి ఏం పెద్దగా ఏమి ఆత్మదేవుని ఏదో పాస్టర్ గారు అట్టే పోగుతాడు పాప, ఆయనకి ఏముంది పని, నాకేం పని ఏడిసింది మరి. సందాలు దండుకొని వెళ్ళే బ్యాచ్ కాదు మనం. అసలు మన వ్యవహారం అది కాదు ఫస్ట్ నుంచి. ఆ బ్యాచ్ వేరే ఉండారు, సందాల కోసం దండుకునే బ్యాచ్ వేరే ఉండారు. మేము ఆ టైప్ కాదు. మేము వాక్యాన్ని, బలమైన వాక్యాన్ని ప్రకటించి మిమ్మల్ని పరిపూర్ణంగా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం ఇక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ఎందుకు పాడిచ్చారని మీరు ఎంత ఉద్యమంగా పాడతారని చూశాను నేను. మీలో ఫైర్నెస్ ఉంటే అందరూ హల్లెలూయా స్తుతి మహిమ. అర్థంలే ఏమైంది, యేసుప్రభు ఏడే ఉంటాడు, అడగబోతాడు యేసుప్రభు. ఆత్మదేవుని కార్యాలు అనండి అందరూ. ఎస్, ఎవరేనంటే పరిశుద్ధాత్మదేవుడు. ఆయన మన జీవితంలో చేయగలడా అంటే చేయగలడు. ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మిన ఎడల. మార్తతో యేసుప్రభు వారు అదే చెప్పాడు ఆ మాటే. ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. మార్త ఆయన లేస్తాడని తెలుసు నాకు. లాజరు లేస్తాడు, అంత్య దినమన రెండో రాకడలో లేస్తాడని తెలుసయ్యా. అట్లా కాదు, ఇప్పుడు లేస్తాడు. ఆమేన్. ఇప్పుడు లేస్తాడని తెలుసా? ఏమో ప్రభువా మరి అది నీకే తెలియను. సమాధి బండ తెరవండి, లాజరు బయటికి రా, కమాన్ లాజరస్. మృతుడైపోయి పురుగులు పట్టినోడు తిరిగి బతికి బయటికి వచ్చాడు. సర్వశక్తి గల దేవుని మాట, ఆత్మదేవుని కార్యాలు ఎంత గొప్పవండి. హల్లెలూయా. నేను అంటాను ప్రియులారా, అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ నీ విశ్వాసాన్ని బట్టే, ఆ స్థాయిని బట్టి, ఆ పరిమాణాన్ని బట్టి జరుగుతాయి. నేను చేసేస్తాను నేను అంటలా. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అని శిష్యుల్ని అడగలేదు యేసుక్రీస్తు ప్రభు. ధోనిలో ఉన్నప్పుడు, అలలు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, గాలివాన వచ్చినప్పుడు, ఆ ఓడ మునిగిపోయే టైంలో ఉన్నప్పుడు వీళ్ళు అయ్యా మేము బోధ కూడా మేము చచ్చిపోతున్నాం, నువ్వు లేని ఆయన లేపితే వేర్ ఈజ్ యువర్ ఫెయిత్, ఎక్కడ మీ విశ్వాసం అని వారిని అడగలేదా? నీకు కూడా విశ్వాసం ఉండాలి, దేవుడు చేయగలడని. పక్కన చెప్పండి, నీకు విశ్వాసం ఉందా అని అడగండి. ఓ బాబు, ఇది అక్కడ పాస్టర్ గారు పోయాను, మీ విశ్వాసం ఉంది కాబట్టే చర్చికి వచ్చేవయ్యా మేము. ఆహా, గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడనే విశ్వాసం నీకుందా? ఉందన్నోళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. నా జీవితంలో చేయగలడు, మన జీవితంలో చేయగలడు. మనం ఊహించని విధంగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలడు. హల్లెలూయా. గాడ్ విల్ డన్ ద గ్రేట్ మిరకల్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. హల్లెలూయా. నీ జీవితంలో చేయగలడు ఆయన. ఆత్మదేవుని కార్యాల్లో ఎలీషా ఆత్మచేత నింపబడిన వాడై ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించిన మాట, లోయల్లో గోతులు తవ్వండి, నీళ్లతో నింపబడతాయి. అయితే వర్షం రాదు, గాలి రాదు, అయినా ఆ గోతులు నీళ్లతో నింపబడతాయి. ఎలా? ఈయన చేసిన ప్రార్థన, ఎలీషా ప్రార్థన శక్తివంతమైంది. ఆమేన్. చూడండి, చదవండి 17. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలి గాని వర్షము గాని
చూడండి చూడండి, ఆ పెద్ద లోయ కోతులు నీళ్లతో నింపబడటం, ఈ కార్యం జరగటం దేవుడి దృష్టికి చిన్నదంట. అల్పము అంటే చిన్నది, యెహోవా దృష్టికి చిన్న కార్యమే అది. కానీ మనం అనుకుంటాం, అమ్మో ఎంత పెద్ద కార్యం ఇది అనుకుంటాం. కొన్ని వేల మందికి నీళ్లు త్రాగటానికి, బతకటానికి అక్కడ ఒక్క ఛాన్స్ కూడా లేదు, ఒక్క బోరు లేదు, లేకపోతే ఒక్క లోయ, ఒక్క ఊట లేదు, ఒక్క చెరువు లేదు. అది నాలా బోర్లు ఏమి లేవుగా. కానీ కొన్ని వేల మంది తాగడానికి అది దేవుడే చేయాలి, ఇంకెవరు చేయగలరు? ఎవరు చేయలేరు. ఇందాక గోకుల్ పాడిన పాటలో, ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. ఊరు మంచిదే, ఊరు మంచిదే, ఓట్లన్నీ చెడిపోయినాయి. కాకపోతే అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. హల్లెలూయా. మరి అంత ఏం అర్థమైందో నాకు తెలియదు. ఊరంట మంచిదే అంట, ఊళ్ళో ఉన్న ఓటలు చెడిపోయినాయి అంట. ఇంకో అర్థం ఉంది దానికి, ఏంటంటే ఊరు మంచిదే, ఊళ్ళో ఉన్న జనమే మంచోళ్ళు కాదు. ఊళ్ళో ఉన్నారు మంచి ఓటలు కూడా ఉన్నాయి. ఆమె మంచి ఓటలు కూడా ఉన్నాయి. మంచి ఓటలు అంటే ఎవరో తెలుసా? అసలు మీకు ఓట అంటే తెలుసా? ఇంతకు నుంచి ఒత్తుకుంటున్నాను, ఓట 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 అంటే తెలుసా? నీళ్లు ఊపికేది వస్తా ఉన్నది ఓట అంటారు. అంటే అది ఎండిపోకుండా వస్తా ఉంటే ఓట అంటారు, ఎండిపోతే ఓట అనరు. అర్థమైందా? కాబట్టి ఊరు మంచిదే కానీ ఓటలన్నీ చెడిపోయి ఉన్నాయంట. ఎలీషా గారి ఇది కూడా ఎలీషా గారి కార్యమే. కొత్త పాత్రలు ఉప్పేసుకొని వచ్చి చెడిపోయిన ఓట్లో చేదైన నీటిని ఏం చేశారంటే మంచినీరుగా మార్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆత్మదేవుని కార్యాలలో ముఖ్యమైనది చూడండి, మీరు గమనిస్తే నీ జీవితంలో చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇది ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం చదివాం చూడండి. 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 18 చదవండి. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. ప్రతి పట్టణం కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీళ్ల బావులన్నింటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనేను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వీళ్ళందరికీ నీళ్లు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఏదోము నుంచి వస్తున్నాయి అంట. ఎక్కడి నుంచి? ప్రార్థన ఎక్కడ చేశాడు? వేరే దేశంలో ప్రార్థన చేశాడు. ఎక్కడో వేరే దేశంలో, యూదా దేశంలోనే, ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలోనే ఆయన ఒక చోట ఊరు బయట ఉంటారు ఇప్పుడు ప్రవక్తలు, ఎక్కడో ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసింది ఎక్కడైతే, ఎక్కడి నుంచో ఏ ప్రాంతం నుంచో వేరొక ప్రాంతం నుంచి నీళ్లు అలా పరిగెడతా వచ్చినాయి అంట. దేవుని స్తోత్రం చెప్పండి. నీళ్లు పరిగెడతా వచ్చినాయి అంటండి. ఎక్కడ వానబల్లా, ఎక్కడో ఉన్న నీళ్లు అవి లోయలు, కొండలు, గుట్టలు దాటుకుంటా ఆ నీళ్ళే వచ్చి తెల్లారి కల్లా ఆ లోయ నీళ్లతో నింపబడిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదోము అనే ఆ దేశము నుంచి ఆ మార్గము గుండా ప్రయాణం చేసి నీళ్లు అవి అతంతటికి అవే. దేవుడే చెయ్యాలి కార్యాలు. ఆ లోయ నీళ్లతో నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఏమైంది చూడండి, 20. ఉదయం నైవేద్యాలు అర్పించే సమయం ఉందో నీళ్లు ఏదోము మార్గము రాగా దేశము నీళ్లతో నిండెనో. హల్లెలూయా. కాబట్టి నా వైపు చూడండి, ఆత్మదేవుని కార్యాలలో ఇది నేను మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పాను. ఇక్కడ ఎంత బలమైన కార్యాలు చేయగలడు ఆయన, ఎన్ని బలమైన కార్యాలు చేయగలడు ఆత్మదేవుడు. చూడండి, నిర్గమాకాండం. పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు ఈ దినముల్లో కూడా అద్భుతంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్షమించండి, సంఖ్యాకాండం అండి, 11వ అధ్యాయం. (23) 11:23 మొదటిది 23 చదవండి. యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము ఏమైనా తక్కువైందా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచేద్దామన్నాడు. హల్లెలూయా. నా బలమేమన్నా తక్కువైందా మోషే? అందరు చెప్పండి, నా బలమేమన్నా తగ్గిందా అని చెప్పండి. నా బలమేమన్నా తగ్గింది అనుకున్నావా?
అప్పుడు ఎట్టున్నాను ఇప్పుడు ఎట్టే ఉన్నాను, అంతే కదా. ఇప్పుడు మానవులు జనరల్గా ఏందమ్మా నువ్వు ఇలా అయిపోయావని అన్నారు అనుకో, ఏం లేదండి అప్పుడు ఎట్టున్నాను ఇప్పుడు అట్లే ఉన్నానండి. అదే అర్థం వచ్చేటట్టు యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమని? యెహోవా బాహుబలము ఏమైనా తక్కువైంది అనుకున్నావా మోషే? ఇప్పుడు ఈ ఈ నేను ఊహించినట్లుగా, నీవు ఊహించినట్లుగా ఈ కార్యం జరుగుద్దో లేదు ఇప్పుడు చూస్తావు చూడన్నాడు. దేవుని స్తోత్రం. అసలు ఏంటయ్యా ప్రాబ్లం అంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా చేపలు కావాలని ఏడిశారు, నాన్ వెజ్ కావాలని ఏడిశారు. చెప్పండి ఏం కావాలని? పూరేళ్ళు కావాలని ఏడిశారు. 11వ అధ్యాయము ఏం కావాలంటే వాళ్ళకి? మాంసం కావాలంట. 11:4 చదవండి. మిశ్రిత జనం. ఇశ్రాయేల్ ప్రజల్లో మాంసం తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. కొంతమంది. హల్లెలూయా. ఎవరంట? ఎవరు? ఇశ్రాయేల్ ప్రజల్లో మిశ్రిత జనం, కలిసిన వాళ్ళు. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు కొంతమంది వేరే జనం కలిశారు. మిశ్రిత జనం, మిక్సింగ్ జనం. వాళ్ళు ఆశ కనపరచారండి. అంటే మాంసం తినాలని. చెప్పండి ఏం తినాలని? రోజు మీ దేవుడు ఏందండి మాకు రోజు మన్నా ఏదో తిన కొత్తిమీర గింజలాగా తెల్లగా ఉంది పువ్వులాగా అది ఎత్తనాడు, రొట్టెలు చేసుకొని తినమంటున్నాడు. రోజు ఇదేనా? మాకు కొంచెం నాన్ వెజ్ తినాలందని వీళ్ళే రేపారు. మిశ్రిత జనం, ఇశ్రాయేలీయులు కాదు, అందులో కలిసిన వేరే జనం. అలా ఉన్నారు. మాకు మాంసం కావాలన్నారు. పిల్లారా సరే వీళ్ళు కావాలన్నారు అనుకో, వాళ్ళ బుద్ధి ఎడిపోయింది, దేవుని పిల్లల బుద్ధి. దేవుడు ఏది ఇస్తే అది మనం రోజు తినాలమ్మా. అది కాంది మనకెందుకు వేస్ట్? మనకు అట్లా అడగకూడదు కదా. దేవుడు ఏది ఇస్తే అదే. ఆమేన్. అంతేనా కాదా? దేవుడు ఏది ఇస్తే కాదా? కాదా? మీరు అలా కాదా? మాట్లాడండి. సౌండ్ రావట్లేదు. అలా ఉంటే ఆశీర్వాదకరం. ఈరోజు నాకు దేవుడు ఇది ఇచ్చాడు, దేవా మీకు స్తోత్రం. అసలు పస్తు పండ పెట్టట్లేదు కదా ఆమె, అందుకు సంతోషించు. ఇది నచ్చట్లేదు కదా ఈ మాట మీకు. నీకు నచ్చకపోయినా ఇదే వాస్తవం. ఆయన ఏది ఇస్తే నీ ప్లేట్లోకి వచ్చిందో, యేసయ్యా మీకు స్తోత్రం నాయన. ఇది లేని వాళ్ళు ఎంతమందో ఏడిచారు. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. మమ్మల్ని బతికిస్తున్నందుకు స్తోత్రం నాయన. భక్తి గలవాడు ఇట్టుంటాడు సార్. హల్లెలూయా. వీళ్ళకి ఆహారం, మిశ్రిత జనానికి, కలిసిపోయిన వేరే జనానికి మాంసం కావాలని కోరికని. ఈ కోరిక ఇశ్రాయేలీయులతో డిస్కషన్ చేశారు. పక్కన దేవుని పిల్లలు, వాళ్ళకు కూడా పుట్టింది తెగులు. 30 లక్షల మంది గుడారాల్లో నుంచి బయటకు వచ్చి, ఎవడింటికాడ వాళ్ళు, ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, మొత్తం ఏడుతుంటే ఎట్టుంటుంది? మాట్లాడరే? 30 లక్షల మంది ఒక చోట కూడి ఏడుతుంటే ఎట్టుంటుందండి? గుండె పగిలిపోదు మోషేకి. హల్లెలూయా. ఓరు బాబు ఏం జనవరా నాయన, కంగారు పుట్టి వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి. ఏది ఎదిగి ఎడుతున్నారు మీరు అందరూ అంటే, మాకు మాంసం కావాలి. ఎవడన్నా మాంసం కోసం ఎడుతుడా? వీళ్ళు ఏడుతున్నారు. గుడారాల కాడ ఎవడగాడే ఏడిసే పనిలోనే ఉన్నారు. వీళ్ళ ఏడుపు చూసిన మోషే భయపడిపోయాడు, కంగారు పడిపోయాడు. ఎందుకు ఏడుతున్నారు అంటే, మాంసం కావాలనంటే, వీళ్ళందరికీ ఇన్ని 30 లక్షల మందికి వీళ్ళకి మాంసం నేనే ఆడి నుంచి తీసుకురాను. వామ్మో. ఆయనకి ఇసుగుబుట్టి ఏమన్నాడు తెలుసా? చదవండి బాబు. పాస్టర్ గారికి ఓపిక తగ్గింది అనండి అందరూ. అనండి. భూమి మీద అంట మోషే అంత సాత్వికుడు ఎవరు లేరు. భూమి మీద మోషే వంటి సాత్వికుడు ఎవరు లేరు. అలాంటి మోషే కూడా పాపం కోపం వచ్చేటట్టు చేశారు ఇశ్రాయేలీయులు. చదవండి 11. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వ సమాజమును గర్భమును ధరించి తినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచేది తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశంలోకి వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పోమని నాతో చెప్పుచున్నావు. వామో. హల్లెలూయా. హల్లెలూయా. మోషే అంటున్నాడు, అర్థమైందా? వీళ్ళని నేనేమన్నా కన్నానా?
వీళ్ళు నా గర్భమును కన్నానా, వీళ్ళు నా పిల్లల పాలిచ్చి పెంచే తండ్రి లాలించినట్టుగా వీళ్ళకి ఏం కావాలి అన్నీ నన్ను చూసుకోమని నా మీద పెట్టావు అంతా, ఇదంతా న్యాయమేనా నీకని దేవుడిని అడుగుతూ ఇది చేసే బదులు నన్ను చంపేయి అన్నాడు మోషే దేవుడితో. చెప్పండి, ఒక్కోసారి ఓపిక నశించిద్దానండి చెప్పండి, ముఖ్యంగా ఆడవాళ్ళకి, అదేలే మగవాళ్ళకి కూడా మళ్ళీ ఒకళ్ళకంటే లేనిపోను గొడవ. ఏమండి, ఓపిక నశించిద్ది ఒక్కోసారి. ఆ నశించినప్పుడు కోపం వస్తుంది, రాదా? ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ ఆయన మీద కానీ, మీ కుటుంబంలో ఇంకెవరి మీద, ఇంట్లో వాళ్ళ మీద కానీ ఓపిక ఎంతసేపు ఎంతకాలం ఎంతసేపు చెప్పేది ఆదరబా ఏమవుద్ది? సహజంగా వస్తుంది ఓపిక లేవు, పేషియన్సీ, ఓపిక లేకపోవటం, ఓర్పు లేకపోవటం. అన్ని సందర్భాల్లో మనం ఓపిక ఉండాలంటే కష్టమే, మనుషులం కాబట్టి. ఇంత గొప్ప సాత్వికుడైనటువంటి వాడు భూలోకంలో ఇంత సాత్వికంగా ఓర్పుగా ఉండే వ్యక్తి ఇంకెవరు లేరంట మోషేలాగా. అలాంటి వాడికే వీళ్ళు ఇసుకు పుట్టించారు ఇశ్రాయేలీలు. ఇంతకీ తిప్పలంతా ఏంటంటే మాంసం గురించిన గొడవ. దేవుడు ఏమంటాడంటే, సరే వాళ్ళు మాంసం తినాలనుకున్నారు కదా, 70 మందిని ఏర్పరచుకొని మందిరం దగ్గర తీసుకురాపో అన్నాడు. ఆ 70 మంది పెద్దలు వచ్చారు. ఆ 70 మందిని మంచి సాక్ష్యం కలిగిన నేర్చుకొని ఎన్నుకున్నాడు మోషే. వాళ్ళతో అన్నాడు, ఆ దేవుడు చెప్పాడు ఏమనంటే, మోషే నీ మీద ఉన్న ఆత్మను వాళ్ళ మీదకి పంపుతానన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. చదవండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 11వ అధ్యాయం సంఖ్యాకాండము 25 నుంచి. యెహోవా మేఘంలో దిగి మోషేతో మాట్లాడి, అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచించలేదు. ఆ మనుషులు ఇద్దరు పాళెంలో నిలిచిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. తల్ల పైకెత్తని అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఈ 70 మంది ప్రత్యక్ష గుడారం అంటే దేవుని యొక్క మందిరం, ఆ మందిరం చుట్టూ 68 మంది వెళ్ళారు. మిగతా ఇద్దరు పాళెంలో ఉండిపోయారు. పాళెం అంటే ఇశ్రాయేల్ ప్రజలు గుడారాలు వేసుకున్నటువంటి స్థలం. ఆ పాళెం దగ్గర ఇద్దరు ఉండిపోయారు, ఎల్దాదు మేదాదు అనబడిన వాళ్ళు. మిగతా 68 మంది మందిరం చుట్టూ వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు మోషే మీద ఉన్న దేవుడు తానుంచిన తన ఆత్మని ఆ 70 మంది మీదకు పంపేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎందుకు దేవుడు ఈ లాగును జరిగిస్తున్నాడు? వాళ్ళకి పూరేళ్ళు కావాలి, వాళ్ళకి నాన్ వెజ్ కావాలి, వాళ్ళకి తినడానికి మాంసాహారం కావాలి. కాబట్టి ఏదైనా ఒక అద్భుతమైన కార్యం జరగడం కోసం ఆత్మదేవుడు ఒక ప్రవచనాన్ని ఇచ్చాడు అక్కడ. హల్లెలూయా. ఈ 70 మంది ప్రవచనం చెప్పారు. ఈ 70 మంది ఏం చెప్పారు? ప్రవచనం చెప్తూ వచ్చారు. ఏమని చెప్పారు? ఏమని ప్రవచించారో మొత్తానికి ప్రవచించడం అయిపోయింది. ఆత్మదేవుడు ఈ 70 మందికి మీదకి వచ్చి ప్రవచించడం అయిపోయింది. మోషే ప్రవచించడం అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి 30వ వాక్యం నుంచి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలు పాళెములోకి వెళ్ళిరి. తరువాత అదిగో ప్రవచనం అయిపోయిన తర్వాత యెహోవా ఆత్మ కార్యము జరగటానికి ఇదిగో ప్రారంభించబడింది. ప్రవచనం తర్వాత ఆత్మదేవుడు మాట్లాడిన తర్వాత ఏం జరిగిందంటే, యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ పక్కను ఆ పక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేసెను. హల్లెలూయా. ఆత్మదేవుని కార్యములు ఎంత బలమైనవి! ప్రవచనం వచ్చేసింది. 60 మంది, ఈ 70 మంది ప్రవచించారు. ప్రవచించిన తర్వాత యెహోవా సన్నిధి నుంచి ఒక భయంకరమైన పెద్ద గాలి ఒకటి వచ్చి దాన్ని ఏమంటారంటే టోర్నడోస్, అంటే సుడిగాలి లాంటిది. చూసారా? ఆకాశం అంత ఎత్తు సుడిగాలి గుండ్రంగా తిరుగుతూ ఉంటే ఐడియా ఉందా? అలాంటిది ఒకటి దేవుడు పంపాడంట. యెహోవా పంపి అది సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ సముద్రములో పూరేళ్ళన్నీ గాలిచ్చేలాగా తీసుకొచ్చి ఒక దిన ప్రయాణం అంతా, ఒక వ్యక్తి ఒక రోజంతా ప్రయాణం చేస్తే నడుచుకుంటూ వెళ్తే ఎంత దూరం వెళ్తాడో అంత చుట్టూ 2 మూరల ఎత్తున పూరేళ్ళు టపా 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 ఇళ్ల ముందు కుమ్మరించేశాడు దేవుడు. హల్లెలూయా. ఇది ఎవరు చేయగలరు? ఇన్ని లక్షల మందికి ఆహారము పెట్టగలిగిన సామర్థ్యం ఎవడికి? ఇక్కడ దేవుడికే. అది కూడా ఆత్మదేవుడి వలనే సహాయము దొరుకుతుంది, కానీ మనుషుల వలన సహాయము కలుగదు. అందుకే నేను కష్టాల్లో ఉన్నా, నేను బాధలో ఉన్నా, మీరు బాధలో ఉన్నా, మనం ఎవరం బాధలో ఉన్నా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి, ఆత్మదేవునికి అప్పగించుకోవాలి. ఆయనైతేనే అద్భుతమైన కార్యములు చేయగలడు, ఆయనైతేనే అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని లక్షల మందికి పూరేళ్ళు పంపించింది ఎవరు? దేవుడే. ఆత్మకార్యం. ప్రవచనం వచ్చింది ముందు, ఆ ప్రవచనం తర్వాత సుడిగాలి వచ్చింది. సుడిగాలి వచ్చి సముద్రంలో ఉన్న పూరేళ్ళు తీసి లక్షల మందికి ఆహారంగా
ఇచ్చేసింది ఆహారం. పూరీలు అంటే చేపలే. హల్లెలూయా. శుభ్రంగా తిన్నారు అందరూ. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా పిల్లరా, అందరూ చెప్పండి, దేవుడు ఇచ్చినంత వరకు మంచిది అనండి, అతిగా కోరుకోవద్దు అనండి. ఆమె హల్లెలూయా. అవునంటారా కాదంటారా? చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 32 11:32. ఓరి అమ్మ తల్లి మళ్ళీ ఒకసారి చదువుతాను, నీ దండం పెడతా. ఓరు అమ్మ తల్లి ఒక్క నిమిషం రా. ఏందంట, ఆ దినం అంతా, ఆ రాత్రి అంతా, మరుసటి దినం ఏందిరా తిండి? ఆ తిండి ఏంది అసలు? ఏంటో అంశి ఏందిరా తిండి? రోజు నాన్ వెజ్ పెడితే మొగం వాసిపోయిన వాళ్ళు రోజు ఇవాళ తిన్నావు, మళ్ళీ రైతుకి తిన్నావు, మళ్ళీ రేపొద్దున కూడా తిన్నావు. ఇప్పుడు మీరు సపోజ్ మీరేమనుకోకండి, ఇప్పుడు మనకి మామూలుగా నాన్ వెజ్ చేశారనుకో, ఇవాళ తింటాం, దాన్ని ఏం చేస్తాం, ఫ్రిడ్జ్లో పెట్టి సర్దిపెట్టులో పెట్టి మళ్ళీ ఏం చేస్తాం, నైట్ పగలు తిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ తింటాం. నైట్ తిని ఫ్రై అనుకో, 2 రోజులైనా ఉంటుంది అని చెప్పి దాన్ని 2-3 రోజులకి వేస్తాం. అవునా? అట్లా తింటాం, తప్పు కాదులే. కానీ సర్దిపెట్టి వచ్చినాక మరీ పని తగ్గింది ఆడవాళ్ళకి. కొంతమంది భార్యలు నేను చూశాను, ఒక చోటకి వెళ్ళాను ప్రార్థనకు పోతే, ఆవిడ నాకు అదే పెట్టింది ఫస్ట్. ఒకరోజు ఫ్రెష్గా చేసి పెట్టేలా అనుకున్నాను. సాయంత్రం పూట మీటింగ్ ఉంది, సాయంత్రం మీటింగ్ మళ్ళీ అదే పెట్టింది. సర్లేక పామ, మరి దేవుని పిల్లలు ఏది పెడితే మంచిది అని చెప్పేసి తిని పొద్దున్నే మళ్ళీ ఫ్రెష్ కూడికి కూడా ఒక టిఫిన్లో కూడా మళ్ళీ అదే కూర వేసింది. నేను ఒకటి అనుకున్నాను, అప్పుడు ఫ్రిడ్జ్ అనవసరంగా తయారు చేశారు. ఏది సార్, లేకపోతే దొరికింది కదా, కూలింగ్ పెట్టాను, కూలింగ్ పెట్టిలో పడేసి మొత్తం ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు తింటావు. ఇవాళ తిన్నారు, రాత్రి కూడా ఏరుకున్నారు, రేపు పొద్దున కూడా ఏరుకున్నారు. ఎందుకో అంత ఆశగా ఉన్నారు తినాలి. ఇన్ని పారేయాల మొత్తం నోట్లో వేసుకొని అట్టగా ఏం చేశారంటే, పండు కాడ ఏం చేశారు, గుడారాలు తీసి బయటికి రావడంతోటి నీసు కంపు కొడుతుంది. ఇంత ఎత్తు పడి ఉన్నాయి, ఇంత ఎత్తు 2 మూరలు ఎత్తు. ఒకరోజు ఒక దినం ప్రయాణం అంతా అంటే దాదాపు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఇంత ఎత్తులో పడ్డాయి అంట. వామ్మో 30 లక్షల మందికి దేవుడు తప్ప ఎవరు ఇవ్వగలరండి ఆహారం? హల్లెలూయా. నువ్వు పెట్టగలవు 30 లక్షల మందికి? 1 గంటలో ప్రవచనం వచ్చింది, దెబ్బ గురిసింది వాన, దేవునితో దెబ్బ గురిసినాయి పూరేళ్ళు. హల్లెలూయా. ఇంత ప్రవచనం వచ్చింది, కొన్ని లక్షల మందికి వాటర్ వచ్చేసింది. హల్లెలూయా. ఎవరు చేయగలరు సార్ ఇవన్నీ? దేవుడే చేయాలి. హల్లెలూయా. మనోళ్ళకి పొద్దున్నే పొయ్యి పెట్టారు ఆడ కొంపలకాడు, ఎవడు కొంపలకాడు, అందరూ చెప్పండి, కొంపలకాడు కొంపటానండి. హల్లెలూయా. ఎవడు కొంపగాడు పొయ్యి పెట్టేశారు, ఎవడు కాడే పొయ్యి పెట్టి పొద్దున పెద్ద కొండ ఒకటి అందులో పెట్టి, ఎవడు ఇంటికాడే పడ్డాయిగా, ఏడకు పోయి ఏరుకోనక్కర్లా, ఇంటికాడే పడ్డాయి. మొత్తం తీసి కొంపలో వేసి పొద్దున కూర్చున్నారు. సూర్యోదయం 6 గంటలప్పుడు, 6 లేదు, పొద్దున కూర్చున్నారు. కూర్చొని తగలబెట్టారు, ఉడకబెడుతున్నారు. అన్నీ మసాలా వేయటం, ఉడకబెట్టడం, కూర్చొని తినటం. పొద్దున కూర్చున్నారండి, సాయంత్రం అయినా లేవట్లా, కొండల కాడే కూర్చున్నారు. నీ తిండి మండిపోను, ఎవరు నేను అట తినమంది అసలు. హల్లెలూయా. తిను, ఓ పద్ధతిగా తిను. ఎంతవరకు తిను? ఓ గుప్పుడు ఖాళీ ఉంచుకో, వేసి రక్తమే చేయం. గుప్పుడు ఖాళీ సరే, మా నాన్ వేసి తిన్నావు, ఎడదా తిను. ఎడదాకి ఎవడు తినమన్నారా? ఇక్కడ దాకా తిన్నావు సరే, ఇక్కడ దాకా ఎవడు తినమన్నాడు? ఇక్కడి నుంచి ముక్కులో నుంచి వచ్చేటట్టు తిన్నారు. ఏరిపెత్తుంది. మరి ఏం చేస్తారు? వాక్యంలో ఉంది, నన్నేం చేయమంటారు? వాక్యంలో ఉంది. ఆ వాక్యంలో ఉన్నది నేను మీకు చెప్తున్నాను. ముక్కులో నుంచి కూడా వచ్చేటట్టు తిన్నారంటండి. సరే, నువ్వు తినలే కానీ బాబు, సాయంత్రానికి బోర మోగితే, అక్కడ సాయంత్రానికి బోర ఒకటి ట్రంపెట్ మోగితే ఇశ్రాయేలు గుడారాలన్నీ ఓడబీకి సర్దుకొని ప్రయాణమై పోవాలి.
అది బోర ఊతే. సరే వీళ్ళందరూ శుభ్రంగా గట్టిగా తిన్నారని దేవుడే బోర ఊదించాడు. బోర ఊతే అందరూ ఏం చేయాలా? గుడారాలు. సరే, ఇక మాంసం తిన్నోళ్ళు లేవగలడా? అందుకే యేసుప్రభు రోజు రొట్టెలు ఇచ్చే పూరేళ్ళ మన్నా ఆహారాన్ని ఎందుకు ఇచ్చాడంటే తేలిగ్గా నడుస్తారని. ఒక్క పూట మాంసం తినేసరికి యేసుప్రభు మీద రివర్స్ అయ్యారు. ఏం దేవుడు ఏంది బోర ఇప్పుడు మోగింది? ఏంది ఇప్పుడు మేము రావాలా? మేము రావు. బోర మోగితే గుడారం సర్దకపోతే ఎవడు సర్దలేదు, ఆడికి మూడిందే. దేవుని స్తోత్రం. అక్కడ విషయం ఏమైందంటే వీళ్ళందరూ చాలామంది అక్కడే ఆగిపోయి దేవుని బోర లెక్క చేయక, సర్దుకోకుండా, తయారవకుండా, రెడీ అవ్వకుండా అలాగే ఉండిపోయి తింటా ఉన్నారు. దేవుడి మాట లెక్క చేయలా. దేవునికి కోపం రావటం వలన ఆ పొయ్యిల కాడ ఉన్నోళ్ళు పొయ్యిల కాడ ఉన్నట్టు తెగులు వచ్చి సచ్చారు. ఏమైంది? 33 ఎక్కడుందంట మాంసం? ఎంత క్లియర్గా రాయించారు చూడండి దేవుడు. పళ్ళ సందున మాంసం ఉండగానే ఎవడైతే బోరూతే లేవలేదో, ఎవడైతే దేవుడు సర్దుకోమంటే సర్దుకోలేదో, ఎవడైతే దేవుని మాట వినలేదో, ఎవడైతే మాంసం మీద మంచి ఆశ కలిగి అక్కడే కూర్చొని పంటి కింద పెట్టుకొని ఎట్టు తీసుకొని తింటున్నారు, పుల్ల కూడా పెట్టుకొని పళ్ళకొంద ఉండగానే అది నమలక మునిపే. హల్లెలూయా. నోట్లో పెట్టుకున్నారంట. పొద్దునుంచి తింటూనే ఉన్నారుగా, నోట్లో పెట్టుకొని బొక్కుతూనే ఉన్నారు. ఆ తిరిగి ఆ పళ్ళ కింద ఇంకా నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొని. దేవుడు కోపం వచ్చేసింది. ఏందిరా వీళ్ళు నా మాట కూడా లెక్క చేయట్లేదు. అందరూ చెప్పండి, దేవుడి మాట లెక్క చేయకపోతే డేంజర్ అనండి. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చాడు, శుభ్రంగా తిను, మధ్యాహ్నం కూడా తిను, సాయంత్రం కూడా తిను. బోర మోగితే సర్దుకోలే. హల్లెలూయా. వెళ్ళిపోవాలని దేవుడు చెప్తే అక్కడి నుంచి ప్రయాణం అవ్వాల్సిందే. కావాలంటే ఇంకో చోట ఇస్తాడు. దేవుని స్తోత్రం. అంతేగాని దేవుడి మాట లెక్క చేయకుండా అలాగే పొయ్యిల కాడ కూర్చుంటావరా? ఏం మనిషివిరా నువ్వు అసలు? హల్లెలూయా. దేవుడి కోపము వాళ్ళ మీద రగులు కొనగా ఏమైంది? తెగులు వచ్చేసిందంటండి పొయ్యిల కాడ కూర్చున్న వాళ్ళది అందరికీ. తినేవాళ్ళందరి మీదకి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? దేవుడి మాట వినల, లెక్క చేయల, పట్టించుకోవాల, లెక్క చేయకుండా మాట్లాడారు. తర్వాత ఏమైంది? కిబ్రోతు హత్తావా అంటే దురాశ. పుట్టినోట్లు ఏముంది? అది దురాశ దుఃఖమునకు చేటు. అందరూ చెప్పనమాట. ఎందుకు అనవసరం, ఎందుకు వచ్చిన గొడవ? ఆయన ఇచ్చింది శుభ్రంగా తిని స్తోత్రం అను. ఆమేన్. అత్యాశకు పోకూడదు ఎప్పుడు మనం. ఆమేన్. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడితే జీవితం సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అలాగని దేవుడు ఆశీర్వదించడానికి కాదు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు నిన్ను. కానీ నువ్వు లిమిట్స్లోనే ఉండాలి, తగ్గింపులోనే ఉండాలి, తగ్గించుకునేటట్టే ఉండాలి. ఆమేన్. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, ఈ కార్యము ఎలా జరిగింది? ఎంతమంది 1,00,000 మందికి పూరేళ్ళు? ఆత్మ ద్వారా. అందుకే ఇందాక ఎలీషా ప్రార్థన చేసిన ఆత్మ ద్వారా. అందుకే ఈరోజు మీ కుటుంబంలో కూడా ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో, మీ కొరకు దేవుడు గొప్ప ఆత్మకార్యాలు జరిగించాలని నేను కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చివరి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుని ఏకీవిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.